రైతు బంధు వీరికి విందు 2936 ఎకరాల్లో 3069 మందికి నకిలీ పట్టాలు. ఇది ఎక్కడయ్యా అంటే తిరుమలగిరి, ఇది నల్గొండ తిరుమలగిరిలో. నల్గొండ తిరుమలగిరి ఎందుకు వచ్చింది అని అంటే నల్గొండ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక టార్గెట్గా ఉన్నది. ఎందుకు టార్గెట్గా ఉన్నది అని అంటే నల్గొండ గురించి ఎక్కువ మాట్లాడుతుంది ఎవరు అని అంటే జగదీష్ రెడ్డి. ఈ జగదీష్ రెడ్డికి ఎందుకు ఈ జగదీష్ రెడ్డి మరి టార్గెట్ అయితే సూర్యాపేటకు పోవాలి కదా, తిరుమలగిరికి ఎందుకు పోయారు? జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎవరు? మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే. ఇది తుంగతుర్తి గాదర్ కిషోర్. ఈయన గాదర్ కిషోర్కు ఏం సంబంధం అయ్యా అంటే గాదర్ కిషోర్ ఈ తిరుమలగిరి అనేది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వే. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల రెండో దశ దాన్ని తిరుమలగిరిలోనే మొదలుపెట్టారు. అక్కడి నుంచే మందుల సామేలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు అంటే మందుల సామేలు. ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ గాదర్ కిషోర్ విపరీతంగా నడిచింది. ఈ గాదర్ కిషోర్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంటు, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడు, అనేక చేశాడు. సో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. మందుల సామేలు కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మందుల సామేలు గెలిచాడు. ఇప్పుడు అక్కడ అయ్యారు. తిరుమలగిరిని జగదీష్ రెడ్డి ఒక్కడే నల్గొండలో కన్ను తప్పి లొట్టపోయినట్టు ఆయన ఒక్కడే గెలిచాడు, ఇంకెవ్వరు గెలవలేదు. అంతకుముందు కూడా గాదర్ కిషోర్ పోటాపోటీగానే గెలిచాడు. ఆయన గెలిచినప్పుడు కూడా చాలా ఉత్కంఠభరితంగా, గత ఎన్నికల్లోనే ఉత్కంఠభరితంగా గెలిచాడు. ఈసారి ఆ గెలుపు కూడా లేకుండా పోయింది. ప్రజలకు దూరం అయ్యాడు, ప్రజలను చులకనగా చూశారు అనే ఆరోపణలు, విమర్శలు గాదర్ కిషోర్ మీద ఉన్నాయి. అవి అటు పక్కన పెడితే ఇప్పుడు ఈ తిరుమలగిరిలోనే ఈ 2936 ఎకరాల్లో ఇది ఎందుకు వచ్చింది అని అంటే మిగతా దాన్ని ఎందుకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోలేదు? తిరుమలగిరిలో ఈయన గాదర్ కిషోర్ అనేట ఆయన అటు వెంకటరెడ్డి కానీ గుత్తా సుకుందర్ రెడ్డిని కానీ ఏ రెడ్డిని కూడా కనీసం లెక్క చేయలేదు. ఆయన లెక్క చేసిన ఒకటే రెడ్డి ఎవరు అంటే జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జగదీష్ రెడ్డికి తప్ప ఏ రెడ్డికి ఆయన కనీస విలువ ఇవ్వలేదు. సో ఈ కక్ష అంతా మొదలయ్యి ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మొదలు పెట్టారు. ఇసుక అక్రమాలు అన్నారు, ఇసుకలో ఏం తేలలేదు. రేషన్ కార్డుల అక్రమం అన్నారు, రేషన్ కార్డుల అక్రమంలో ఏం తెలియలేదు. ఇప్పుడు పట్టా అక్రమాలు 2 నకిలీ పట్టాలు ఇచ్చారు. ఇది ఏంది? ఇది విచారణ చేసి ఏదో నిలబడుతుందంటే అది నిలబడే తర్వాత విషయం. ఫస్ట్ ఏం చేయాలి? మనం బురదేయాలి. ఇక ఆయన కడుక్కోవడము, ఆ తర్వాత అది తెల్లగా కావడమా, మరక అంటడమా, మరక మంచిదే కావడమా, అవన్నీ తర్వాత విషయాలు. ఇప్పుడు మాత్రం ఏం చేశారు? బురద వేసేశారు. తిరుమలగిరిలో ధరణి పొట్టలో అక్రమంగా ఎంట్రీలు, రైతు బంధు నిధుల స్వాహా, రైతు బంధువులు మొత్తం నిధులను స్వాహా చేశారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది. ఈ నకిలీ పాస్ పుస్తకాల దందా ఒక్క నల్గొండలోనే, ఒక్క తిరుమలగిరిలోనే ఉందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మహబూబ్ నగర్లో లేదా, కోడంగల్లో లేదా, ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ నాయకులు, గతంలో గెలిచిన కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క నియోజకవర్గంలో లేదా, ఎవరి నియోజకవర్గంలో ఈరోజు కొండా సురేఖ నియోజకవర్గంలో లేదా, అప్పుడు ఆమె బీఆర్ఎస్లో ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది. కొండా నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో లేదా అని అంటే అంతటా ఉన్నాయి. నకిలీలు, అవినీతి అంతటా ఉన్నది. దొరికినోడే దొంగ అన్నట్టు అక్కడ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటపడుతుంది. నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేయాలనేది నీ ఇష్టం. కాబట్టి నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ బయటపడుతుంది. ఇక్కడ 3000 ఉండొచ్చు, ఇంకో దగ్గర 6000 ఉండొచ్చు, ఇంకో దగ్గర 60 ఉండొచ్చు. బట్ ఉన్నాయి. ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల మీదనే పడ్డది, పేదోళ్ళ మీదనే పడ్డది, పేదోళ్ళనే అన్యాయం చేసింది. ఉన్నోళ్ళు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సో ఇప్పుడు కూడా వారసత్వంగా కొనుగోలు ద్వారా భూములు పొందకున్న ఇక్కడ విషయం ఏం తెలుసా? ఈ 3069 మంది ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన పాపన పోలేదు. నిజంగా 3000 మంది ఏకమైతే ఆ రాష్ట్రం ఎట్లా ఉంటుంది? నకిలీ పట్టాలు వస్తే ఆ నకిలీ పట్టాలు ఎవరైతే తమ పేరున కాకుండా వేరే వాళ్ళ పేరున చేస్తే ఈ 3000 మంది వస్తే ఇది ఎంత పెద్ద ఉద్యమం అవుతుంది. జరిగిందా? సేమ్ ఫోన్ ట్యాపింగ్ లెక్కనే. ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెసే చెప్తుంది, కాంగ్రెస్ విచారణ చేస్తుంది, కాంగ్రెసే లేదు అంటది. చివరికి ఫోన్ ట్యాపింగ్ మాది జరిగిందని ఇంతవరకు ఎవడు ఫిర్యాదు ఇచ్చిన పాపన పోలేదు. ఏది బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇచ్చారు, అది కూడా ఇప్పటివరకు ధృవీకరణ. ఇది కూడా అంతే. కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తుంది. వాళ్ళే కమిషన్లు ఇస్తారు. ఏ కమిషన్ వీళ్ళ అవినీతిని నిర్ధారించదు. ఇప్పుడు నకిలీ పట్టాలు జరిగాయని మొదలుపెట్టింది. ఎందుకు? ధరణిని తీసేసి భూభారతి వేశారు. ఈ భూభారతిలో ఏం సాధించారయ్యా అంటే 20 నెలల కాలంలో సాధించింది 0. ఏమి సాధించలేదు. కొండందవి ఎలకను పట్టినట్టు భూభారతిలో కూడా అనేక అక్రమాలు ఉన్నాయి. భూభారతి ధరణికి రెప్లికా, ఓన్లీ పేరు మార్చారనే తప్ప పెద్ద ఇంట్లో మార్పులు ఏమీ జరిగింది లేదు. రైతులకు, రైతు కూలీలకు వీళ్ళు రైతు భరోసా ఇస్తాము అన్నారు. ఆ రైతు కూలీలకు, రైతులకు రైతు భరోసా 2 టర్ములు ఎగ్గునే కొట్టారు.
సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుమలగిరి ఎందుకు వచ్చింది అని అంటే, తిరుమలగిరి రావడానికి వెనక జగదీష్ రెడ్డి ఉన్నాడు. జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గ్యాదర్ కిషోర్ ఉన్నాడు. గ్యాదర్ కిషోర్ ఆల్రెడీ జగదీష్ రెడ్డిని కొట్టే కార్యక్రమం ఎంత చేసినా ఆయన తగ్గట్లేదు. సో ఆయన వెనక ఎవడెవడున్నాడో వాళ్ళని కొట్టాలి, వీళ్ళు మళ్ళీ రాకుండా చూడాలి. మందుల సామ్యాలు ఈరోజు రేవంత్ రెడ్డికి ఆహా ఓహో అంటున్నారు. మందుల సామ్యాలు మంచోడే, కానీ ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పుడు జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయాలి. ఆ పద్ధతిలో ఈ రకంగా కొనసాగుతుంది.